హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ బీ స్ట్రాంగ్. సో చూస్తున్నారు కదా, ఫ్రీ బస్ ఎక్కామన్నమాట చాలా కాలం తర్వాత. జర్నీ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఆడవారికి టికెట్స్ తీసుకోలేదు ఫ్రీ బస్లో, మగ పిల్లలకి మా చిన్నపిల్లలు కాబట్టి హాఫ్ టికెట్ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది జర్నీ. వెళ్ళేటప్పుడు ఫ్రీ బస్సే విజయవాడ వరకు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు విజయవాడ నుంచి కూడా ఫ్రీ బస్సే. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే బస్ నిండా ఫుల్ జనం అనమాట, బాగా ఎక్కువగా లేడీస్ అనమాట జెంట్స్ కంటే ఫ్రీ బస్లో. కానీ బాగుంది జర్నీ అనేది. సో ఈ జర్నీ అనేది, ఫ్రీ బస్లో ఎక్కిన జర్నీ అనేది నాకు నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళడానికి ముందు మాత్రం లైఫ్లో గుర్తుండిపోయే ఒక చేదు అనుభవం నా జీవితంలో మిగిలిపోద్ది అనమాట. ఇది ఎప్పటికీ జీవితంలో గుర్తుండిపోవాలని ఒక ముద్ర వేసిన జర్నీ అనమాట నాకు ఇది. బస్ గురించి కాదు, దాని గురించి కాదు, మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి. నేను లాస్ట్ వీడియోస్లో కూడా, చాలా వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను మీకు, డెసిషన్ మేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఆ డెసిషన్ అనేది నేను కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల మేము వెళ్ళవలసిన ప్లేస్ కాస్త డైవర్ట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఎక్కడికైతే రావాలనుకుంటున్నాం అక్కడికి. చాలా అంటే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. చాలా చేదు అనుభవం అనమాట. ఏంటంటే కొన్ని విషయాలు వీడియోస్లో చెప్పుకోలేను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు, నా పక్కన ఉంటున్న వాళ్ళు అందరూ చూస్తారు కదా, ఈ అమ్మాయికి ఎలా జరిగిందా అని అంటారు. అంటే అది ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది కాబట్టి కొన్ని విషయాలు ఏమంటారంటే, ఇది అందరూ చూస్తారు కాబట్టి యూట్యూబ్ వీడియోస్ అనేది చెప్పుకోలేకపోతున్నా. కానీ ఈ వీడియో అటేపు వ్యక్తులు చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలియాలి. నా లైఫ్లో చాలా అంటే చాలా చేదు అనుభవం. నేను చాలామందికి హెల్ప్ చేస్తాను. ఏమంటారంటే వాళ్ళకి ఏమంటారు, ప్రాబ్లం ఉంది అంటే నేనే స్టాండ్ తీసుకొని నుంచుంటా వాళ్ళ దగ్గర. వాళ్ళకి అది ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఉంటా, అంత వర్క్ చేస్తా, అంత హెల్ప్ చేస్తా. అలాంటిది రమ్మన్నారు, ఓకే వీఆర్ స్టార్టెడ్ జర్నీ. మేము రామేమో అని చెప్పేసేసి వాళ్ళు ఇన్వైట్ చేశారు. రామేమో అని వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా అని మేము స్టార్ట్ అయ్యాం. తర్వాతకి వెళ్ళి సగం ప్లేస్కి వచ్చేసామని ఫోన్ చేస్తే, అమ్మ మీరు రారేమోనని రండి అని ఫార్మాలిటీగా అన్నాం, కానీ నిజంగా మీరు వచ్చేస్తారేమోనని మేమైతే ఊహించలేదు. పోయమ్మ వీళ్ళు నిజంగా వచ్చేసారని, వీళ్ళని ఎలా బ్యాక్ పంపించాలని వచ్చిన దారిలో సగంలో ఉండి, ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషను, ఇక్కడ ఎలా ఉంది, ఇలా ఎవరేమన్నా అంటారేమో, ఇక్కడ ఎవరేమన్నా తిడతారేమో, ఏమన్నా నవ్వుద్దేమో, ఇలా వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎలా అంటే మీరు ఎలా రియాక్ట్ తీసుకుంటారు, ఏం మాట్లాడద్దు, ఏం అనొద్దు, ఎలా ఉంటుందండి మీకు? నాకైతే నచ్చదు. ఒకళ్ళ దగ్గర ఏమంటారంటే, కొంచెం దేవుడి దయ వల్ల నేను ఒకరికి చెప్పే స్థితిలో ఉన్నాను. ఆ చెప్పే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. నేను జాబ్ చేసేది కూడా 10 మందికి ఎడ్యుకేట్ చేసే జాబ్ నాది. అందరికి ఎలా ఉండండి, అలా ఉండండి అమ్మ అని చేసే జాబ్ కూడా, నేను చేసే జాబ్ కూడా ఒకళ్ళకి ఓదార్పిచ్చే జాబ్ నాది. హెల్త్ ఎడ్యుకేషన్ అని, ఇంకా అమ్మ ఎలా ఉండండి అని చాలామందికి నేను చెప్పి ఓదార్చే జాబ్ నాది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఓదార్పు, మెంటల్గా సపోర్ట్ ఇచ్చే జాబ్ నాది. సైకలాజికల్గా సపోర్ట్ అంటాం కదా, అలాంటి జాబ్. అలాంటిది ఎవరో నన్ను ఏదో అంటారని తెలిసినప్పుడు నేను ఎందుకు అక్కడికి వెళ్తాను? మనల్ని రిజెక్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు, అక్కడికి రావద్దు అని. రావద్దని రిజెక్ట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ చెప్పాలి వద్దు అని. దాంట్లో ముసుగుద్దులాట అంటారు చూసావా, ముక్కు ఎక్కడ అంటే గుండ్రంగా దిప్పి ఇక్కడ ఉందని అట్లా చెప్పవసరం. ముక్కు ఇక్కడ ఉందని ఏళ్ళతో చూపిస్తే సరిపోతుంది. రమ్మన్న వాళ్ళు అయ్యారు, మళ్ళీ వచ్చేస్తున్నారని తెలిసిపోయి భయపడిపోయి వీళ్ళని ఎలా ఆపాలని ఆ డెసిషన్లు, ఆ రాంగ్ వర్డ్స్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ లైఫ్. వద్దన్నప్పుడు వద్దు, రండి అన్నప్పుడు రండి. అలా అంటే బాగుంటుంది. మొహమాటాలకు పోకూడదు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు అన్నప్పుడు కూడా నేనన్నా డెసిషన్ తీసుకొని ఉండాల్సింది. నేను కూడా దట్ టైం రాంగ్ డెసిషన్ తీసుకున్నా. ఇలాంటిది మీరు కూడా లైఫ్లో చేయకండి. ఉంటాయి, కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. 4 యాంగిల్స్లో అన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకోండి. డెసిషన్ తీసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. రమ్మన్నారు కదా అని పొలవమనుకుంటే వెళ్ళకూడదు, పంపన్నారు కానీ పొలుపమంటే వెళ్ళకూడదు. మనం చేసేది రైటా రాంగ్ అని ఒక్క 5 minutes ఆగి మైండ్కి థింక్ చేయండి. అసలు నేను అలా చేయను. లైఫ్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్. ఇలాంటి దానికి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వను.
ఇలా రమ్మన్నారు కదా అని వెళ్ళిపోవడం, వద్దన్నారు కదా తిరిగి అలా చేయను. ఇది నాకే కాదు మీకు కూడా కనువిప్పు కలగాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇది విజయవాడ బస్ స్టేషన్ అనమాట. విజయవాడ బస్ స్టేషన్లో దిగాను. చాలా బాగుంది విజయవాడ బస్ స్టేషన్. చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసాము. అక్కడ ఫుడ్ తిన్నాము. మేము వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళాము. తిరిగి వెంటనే స్టార్ట్ అయిపోయాం అనమాట. మళ్ళీ బ్యాక్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. బీ హ్యాపీ. మా పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారో. మా చెల్లి వాళ్ళ పిల్లలు అండ్ నా కొడుకులు, మా చెల్లి వాళ్ళ పిల్లలు, వచ్చేది మా చెల్లెలు అనమాట. సో బీ హ్యాపీ. నేను సో విజయవాడ బస్ స్టేషన్ అనమాట. చాలా బాగుంది కదా విజయవాడ బస్ స్టేషన్, చాలా కలర్ఫుల్గా. బీ హ్యాపీ ఆల్వేస్, బీ స్ట్రాంగ్.